మాటలు ఎలా రాయాలి 2 పాత్రల మధ్య అంటే, ఇప్పుడు ఒక అమ్మాయి మీద అబ్బాయికి కోరికుంటది. కానీ అమ్మాయికి ఉంటదా? ఉండదు. కోరికుంటది కదా! ఆమె మీద ఆమె వీడిని ఇష్టపడ్డట్టు, వీడు ఆమెని ఇష్టపడ్డట్టు వన్ సైడ్‌గా ఊహించుకొని ఆమె మీద ఫీలింగ్స్ తెచ్చుకుంటాడు. ఒక రేపిస్ట్ కూడా ఏం చేస్తాడు? ఆమెను ఆ దృష్టితో చూసి ఫీలింగ్స్ తెచ్చుకుంటాడు. రేప్ చేస్తాడు. కానీ ఆమెకుండేవి. అయితే ఆమెను కూడా అలా ఫీలింగ్స్ ఉంటాయి. వీడి మీద ఉండొచ్చు. కానీ వీడికి తెలియవు. ఆమెకది మళ్ళీ ఆమెకు పర్సనల్‌గా ఉంటాయి. కానీ వీడికి తెలవదు. వీడిలో ఉన్న కోరికలు ఆమెకు తెలవవు. ఆమెకు తెలియకుండా వీడు రేప్ చేస్తాడు. వీడికి తెలియకుండా ఆమెకు కోరికలు ఉంటాయి కదా! ఇప్పుడు ఆమె వ్యవహరిస్తది అట్లా. శృంగారంలో కూడా అంతే. మగవాడికి ఆడదాని మీద కోరికలుంటాయి. ఆడదానికి మగవాడి మీద ఉంటాయి. కానీ మగవాని కోరికలు ఆడదానికి తెలవయి. అర్థం కావు. ఆడదాని కోరికలు మగవానికి అర్థం కావు. ఎవరివి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా శృంగారం. ఇద్దరి మధ్యలో కొట్లాట గానీ, సంభాషణ గానీ, అది ఏ వరుసైనా తల్లి కొడుకులైనా, అన్నా చెల్లెలైనా, భార్యాభర్తలైనా ఇట్లుంటదంట. వేరువేరుగా ఉండి చూపులకు కలిసి ఉన్నట్టుగా ఉంటదంట. శృంగారం కూడా అంతే కదా! ఇద్దరు కలిసి చేసుకున్నట్టు ఉంటది. కానీ ఎవరి ఫీలింగ్స్ వాళ్ళయి. ఒకరి ఫీలింగ్స్ ఒకరికి తెలవవు. తెలవకుండానే ఇద్దరు చేసుకుంటారు కదా! అట్లా అన్నట్టు. మాటలు మాట్లాడుకొని ఇలా పెట్టాలి. అలాగే ఫోటోలకు స్టిల్స్ ఇస్తాం కదా! మనం రకరకాల స్టిల్స్ ఇస్తాం. ముఖ్యంగా ఆడోళ్ళు ఇస్తారు. మగవాళ్ళు కూడా ఇస్తారు. అవి ఎట్లుంటాయంటే ఇప్పుడు హీరోయిన్ డ్రెస్ మార్చుకున్నట్టు ఉంటది. ఆడియన్స్ చూస్తారు. ఆడియన్స్ కోసమే అన్నట్టుగా ఉంటది. ఆడియన్స్ చూస్తారు. కానీ అక్కడ పాత్ర చూస్తా ఉంటది. వాడు కిటికీలకెళ్ళి చూస్తా ఉంటాడు. ఆమె గుడికి పోతుంటుంది. ఇక్కడికి పోదనుకో స్నానం చేయడానికి పోయి తీస్తది. బట్టలు మార్చుకుంటది. ఇలాంటివి ఉంటాయి. కానీ మన కోసం ఇచ్చినట్టు మనం చూస్తాం. అది మన కోసమనే పెడతారు. కానీ రీజన్ అయితే అక్కడ హీరో చూస్తా ఉంటాడు. లేదా ఆ గుడికో ఎటో పోతా ఉంటది. అందుకని అట్లా బట్టలు మార్చుకోవడం, డ్రెస్ వేసుకోవడం చేస్తూ ఉంటది. కానీ మన కోసం వేసినట్టు ఆయన మార్చుకోవడం చేస్తా ఉంటే మనం చూస్తూ ఉంటాం. మన కోసం అన్నట్టుగా పెడతారు. ఇట్లా అన్నట్టు. అంతే నేరుగా ఆడియన్స్‌తో కనెక్ట్ ఉండదు. ఇండైరెక్ట్‌గా ఆడియన్స్‌తో కనెక్ట్ ఉంటది. కానీ మనం డైరెక్ట్ కనెక్ట్ అయితాం. కానీ అది ఆ పాత్రకు మధ్య ఉంటది. అట్లా పెట్టాలి. ఆడియన్స్‌తో కనెక్ట్ అయ్యే విషయం ఇండైరెక్ట్‌గా ఇంకో పాత్రకు పెట్టాలన్నట్టు. మనకు ఆడియన్స్‌తో ఉండదు. ఇండైరెక్ట్‌గా ఆడియన్స్ తీసుకుంటారు పర్సనల్‌గా. కానీ అది ఆడియన్స్ కాదు. పాత్రకు మధ్య ఉంటదన్నమాట. ఇప్పుడు విలన్, హీరో గొడవ అయితది. అప్పుడేమైద్ది? విలన్ మీద మనకు కోపం వస్తది. కానీ వాడు హీరో మీద పగ తెచ్చుకుంటాడు కదా! అలాగే హీరోని మనం అభిమానిస్తాం. కానీ హీరో మన కోసం చేసిండా? వాడు విలన్ మీద పగ తెచ్చుకుంటాడు కదా! అట్లా అనమాట. కానీ మనం పర్సనల్‌గా తీసుకుంటాం అంతే. కానీ పర్సనల్‌గా మాత్రం స్టిల్స్ పెట్టడం, కథ రాయడము, పాత్ర వ్యవహారం ఉండకూడదు. కాకపోతే ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యేలాగా ఉంటది. అదైతే వాస్తవమే. కానీ పాత్ర మధ్య ఉంటదనమాట.